వాళ్ళారా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో నా హృదయపూర్వక వందనాలు. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు రావడం, దేవుడు నాకు ఈ సమయాన్ని ఇవ్వడం ఎంతో దేవునికి నేను రుణపడి ఉంటాను. ముందుగా ఈ సమయాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వక తండ్రికి యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా నా మాటలు ఆసక్తితో వింటున్న మీ అందరు కూడా మరొకసారి యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వక వందనాలు. చెప్పే మాటలు కొద్దిసేపు అయినా నిర్లక్ష్య వైఖరితో వినకుండా దేవుడు మాకు ఏ మాటలతో బలపరుస్తున్నాడన్న ఉద్దేశంతో విని మన ఆత్మలను మనం బలపరుచుకోవాలన్న ఉద్దేశంతో ఈ మాటలు చెప్పడం జరుగుతుంది. కనుక కొద్దిసేపు అయినా ఆసక్తితో వీడియో చివరి వరకు చూస్తారని ప్రభు నామంలో మీ అందరికీ కోరుకుంటున్నాను. మనం దేవుని మాటల్లో వాక్యంలోకి వెళ్దాం. నేడున్న క్రైస్తవ్యం, నేడున్న మనుషులు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో విధాలుగా బ్రతుకుతున్నా ఎంతో మంది చావులు చూసి వచ్చినా కానీ నేడున్న మనుషులు మారు మనసు అనేది కలగడం లేదు. అంటే ఎన్నో సంవత్సరాలు మా జీవితంలోకి వెళ్తున్నాయి కదా, ఈ సంవత్సరాలను దేవుడు ఎందుకు ఇస్తున్నాడు, ఈ నూతన సంవత్సరాలని నూతన దినాలని ఎందుకు ఇస్తున్నాడన్న కనీస జ్ఞానంతో కూడా నేడున్న విశ్వాసులుగా పిలువబడుతున్న క్రైస్తవులు సైతం నిర్లక్ష్య వైఖరితో బ్రతుకుతున్నారు. ఎంతో మంది చావులు కళ్ళారా చూసినా కానీ నేడున్న క్రైస్తవ్యంలో సంపూర్ణమైన మారు మనసు కలగడం లేదు. అందుకే దేవుడు మనతో ఈరోజు ఒక మాటని మాట్లాడుతున్నాడు. మనం ఆ మాటను మనం చూడగలిగితే రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. విశ్వాసులు అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపముగా ఉన్నది. అంటే నేడున్న క్రైస్తవ్యానికి, నేడున్న విశ్వాసులు అని పిలువబడుతున్న వారికి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు విశ్వాసులుగా ఉన్నప్పటికంటే ఇప్పుడు మరీ మీకు రక్షణ సమీపముగా ఉందనేసి మాట్లాడుతున్నాడు. మేము విశ్వాసంలో అయిపోయినాం కదా, మేము బాప్తిసం పొందినాం కదా, మేము దేవుళ్ళలోకి వచ్చినాం కదన్న భ్రమలోనే నేడున్న క్రైస్తవులు ఉన్నారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు మాతో ఏం మాట్లాడుతున్నాడు, మరీ సమీపంగా ఉంది రక్షణ. మీరు విశ్వాసులు అయినప్పటికంటే, మీరు అప్పుడు విశ్వాసులుగా ఉన్నారో లేదో తెలియదు కానీ ఇప్పుడు మీకు రక్షణ మరీ సమీపంగా ఉంది అనేసి చెప్తున్నాడు. మీరు ఇప్పుడు నిద్ర మేలుకోన వేళ అయినది అనేసి అంటున్నాడు. ఈ మాట మీకు అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి ముంబై నుండి ఆదోనికి ప్రయాణం చేస్తున్నాడు అనుకోండి. మీకు ఉదాహరణ చెప్పేది ఓన్లీ మీకు ఈ మాటలు అర్థం అవ్వడానికి మాత్రమే. ఒక వ్యక్తి ముంబై నుండి ఆదోనికి ప్రయాణం చేస్తున్నాడు అనుకోండి. ఆదోనిలో దిగే వ్యక్తి ఆదోనికి రాకముందే ఒక 10 నిమిషాల ముందర అన్ని సర్దుబాటు చేసుకొని కూర్చుంటాడు, ఆదోనిలో దిగాలి గనక. అదే వ్యక్తి ముంబై నుండి బయలుదేరిన వ్యక్తి మంత్రాలయం రోడ్డు వరకు బాగా మేలుకొని నేను ఆదోన్లో దిగాల అనేసి మేలుకొని ఆదోని రైల్వే స్టేషన్ వచ్చే సమయానికి, రైలు దిగే సమయానికి నిద్రలోకి వెళ్ళాడు అనుకోండి. అతనికి కలిగే నష్టం ఏంది అంటే, తాను దిగవలసిన స్థానాన్ని, తాను దిగవలసిన గమ్య స్థానాన్ని తాను దిగకుండా అయిపోతాడు. అటు తర్వాత ఊక ఉంటుంది, అది ఊక ఉండడు. టీసీ వస్తాడు, టీసీ వచ్చేసి బాబు నీ టికెట్ చూపి అంటే ఆదోన్లో దిగాలి కదా, నువ్వు ఎందుకు దిగలేదు అనేసి అడుగుతాడు. నువ్వు ఆదోన్లో దిగలేదు కనుక ఫైన్ కొట్టమంటాడు. ఫైన్ కట్టాలి. ఫైన్ కట్టిన తర్వాత తాను ఎక్కడికో పోమంటాడు, ఎక్కడ పడితే అక్కడ నిలబడాలి. అంటే దిగవలసిన స్థానంలో దిగకపోతే ఎన్ని ఇబ్బందులు చూడండి. చేతికి ఒక మూట, సంకొక మూట, ఎన్నో లగేజులతో ప్రయాణం చేస్తుంటాడు.
మరి ఇంకా అలాంటి ప్రయాణం చేసే వ్యక్తి దిగవలసిన స్థానంలో దిగకపోతే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి చూడండి అది. అంటే అదే విధంగానే యేసుక్రీస్తు వారు కూడా నువ్వు నిద్ర మేలుకొన్న వేలైంది, ఇప్పుడు నువ్వు నిద్ర మేలుకు అనేసి నేడున్న క్రైస్తవ్యానికి యేసుక్రీస్తు వారు చెప్పడం జరుగుతుంది. అంటే రక్షణ మరీ సమీపముగా ఉంది. యేసుక్రీస్తు వారు వచ్చే సమయం, యేసుక్రీస్తు వారు వచ్చే సన్నాపం అన్ని మరీ సమీపముగా ఉందనేసి యేసుక్రీస్తు వారు మాట్లాడడం జరుగుతుంది. మనం విశ్వాసంలో అయినప్పటికంటే మనం విశ్వాసంలోకి వచ్చిన తర్వాత మన జీవితాలు ఎలా ఉంటాయంటే, నేనే ఒకరికి మాదిరిగా ఉండాలి, నాకు చూసే ఒకరు దేవునిలోకి రావాలి. 24 గంటలు బైబిల్ చదువుతూనే ఉంటాం బాప్తిసం పొందిన కొత్తలో. అదే మెల్లిగా కాలం గడిచే కొద్దీ, కాలం ముందుకు పోయే కొద్దీ మనలో ఉండే విశ్వాసం కూడా మెల్లిగా తగ్గుతూ పోతుంది. విశ్వాసం తగ్గే కొద్దీ మనలో అనేది నిద్ర మొప్పు మెల్లిగా పెరుగుతుంది. నిద్ర మొప్పు కానీ పెరిగిందనుకోండి, చెడు వ్యసనాలకి అలవాటు అవుతాం. విశ్వాసం మనలో తగ్గే కొద్దీ, దేవుని పైన ఉన్న విశ్వాసం తగ్గే కొద్దీ మాలో లోక ఆశలు పెరుగుతూ పోతాయి. ఇటు విశ్వాసం తగ్గే కొద్దీ ఇటు లోకాశలు పెరుగుతూ పోతాయి. లోకాశలు పెరగడం వలన ఎన్నో చెడు వచనాలకి మనం లోనైతాం. అలా లోనైతే నువ్వు మత్తులోకి జారిపోతున్నావు. యేసుక్రీస్తు వారు వచ్చే సమయం మరీ ఆసన్నముగా ఉంది. నువ్వు రక్షణ పొందేవైతే పొందేవు, కానీ రక్షణ నీకు మరీ సమీపముగా ఉంది. ఈ టైంలో నువ్వు మేలుకో అన్న ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు మాట్లాడడం జరుగుతుంది. మరి ఈ నేడున్న క్రైస్తవ్యం మేలుకొని ఉందా అనేసి మనం ఆలోచించుకోగలిగితే, నేడున్న క్రైస్తవ్యం నామకార్థంగా దేవునిలోకి వచ్చామంటే వచ్చాం, దేవుని ఆరాధన సన్నిధికి వచ్చామంటే వచ్చాం, 3 పాటలు పాడి దేవునికి మహిమపరిచి వెళ్ళామంటే వెళ్ళామన్న మాత్రమే ఉంది. మరి మా శరీరాలను మనం పవిత్రంగా ఉంచుకొని, మా శరీరాలని దేవుడు అనుకున్నట్టుగా భూమి పైన వాటిని దేవుడు చెప్పిన పని మనం చేస్తున్నామంటే యాది లేదు. బాప్తిసం పొందినప్పుడు ఏ విశ్వాసం అయితే మనలో ఉందో ఆ విశ్వాసం కాలం పెరిగే కొద్దీ మనలో విశ్వాసం అనేది తగ్గుతూ వస్తుంది. దానికనేసే యేసుక్రీస్తు వారు కూడా చెప్పడం జరిగింది, నువ్వు నిద్ర మేలుకో, నువ్వు ఇదే విధంగానే ఇదే నిర్లక్ష్య వైఖరితో నువ్వు ఉన్నావు అనుకో, నాకేమి లే, ఇంకా నేను బాప్తిసం పొందుకున్నాను, నేను యేసుక్రీస్తు వారిని నేను స్వీకరించాను అనేసి నువ్వు అదే నిర్లక్ష్య వైఖరితో ఉన్నావు అనుకో, యేసుక్రీస్తు వారు 2వ రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. మనం ఇదే నిర్లక్ష్య వైఖరితో ఉన్నామనుకో, ఆయన ఎప్పుడొచ్చి 2వ రాకడతో ఈ భూమిని నాశనం చేస్తాడో తెలియదు. ఇదే మాట మీకు అర్థం కావాలంటే ఇంకో మీకు బైబిల్లో నుండి మీకు వచనం చూపిస్తాను. 10 మంది కన్యకులు ఉంటారు. దానిలో 5 మంది బుద్ధి కలిగిన వారు, 5 మంది బుద్ధి లేని వారు. 5 మంది బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారంటే, తమతో పాటు డివిటీలతో పాటు నూనె కూడా తెచ్చుకుంటారు. బుద్ధి లేని కన్యకులు ఏం చేస్తారంటే, బుద్ధి లేని కన్యకులు కనుక నిర్లక్ష్య వైఖరితో వారు వస్తారు. పెళ్లి కుమారుడు ఇంకా వస్తాడు అనేసి ఎదురు చూసి వారు నిద్రలోకి జారిపోతారు. వారు నిద్రలోకి జారిపోయిన తర్వాత పెళ్లి కుమారుడు వస్తాడు. పెళ్లి కుమారుడు వచ్చిన తర్వాత బుద్ధి కలిగిన 5 మంది ఎదురు చూస్తూ ఆశతో ఓపికతో ఉంటారు కనుక, వారిలో నూనె ఉంటుంది కనుక వారు నూనెను వేస్తూ వెలిగిస్తూ దీపాన్ని వారు నిర్లక్ష్య వైఖరితో కాకుండా ఆసక్తితో నిద్ర మేలుకొని మరీ ఎదురు చూస్తుంటారు కనుక ఆ 5 మందిని తీసుకొని పోతాడు. బుద్ధి లేని వారిని విడిచిపెట్టేసి పోతాడు. అంటే ఇప్పుడున్న క్రైస్తవ్యం కూడా అదే స్థితిలో ఉంది, నిర్లక్ష్య వైఖరితో. దేవుడు మాటలన్నా దేవుడన్నా నిర్లక్ష్యం. అదే విధంగానే ఆ విధంగా మా జీవితాలు ఉండవు. యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే తనకిచ్చిన 33.5 సంవత్సరాలు దేవుడు పంపిన కార్యాల నిమిత్తం ఏ విధంగా అయితే తన కష్టాన్ని తన శరీరాన్ని నలగొట్టుకున్నాడో, అదే విధంగా దేవుడిచ్చిన ఈ గ్రంథాన్ని మనం చేత పట్టుకొని మనల్ని మనం బలపరుచుకుంటూ ఇతరులను బలపరిచే వారంగా నేడున్న సమాజంలో నేడున్న పరిస్థితులను బట్టి మనం సమాజాన్ని అనుకూలంగా పోవాలి. నేడున్న సమాజంలో ఎక్కడ చూసినా క్రైస్తవులకు ఇబ్బందులే, క్రైస్తవులకి ఎక్కడ చూసినా
ఇబ్బందులే. క్రైస్తవుడు కనబడితే కొట్టి చంపే రకాలుగా నేడున్న పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఇంకా ఆ సమయంలో నువ్వు ఏ విధంగా ఉండాలి? నీ నిర్లక్ష్య వైఖరితో నువ్వు ఉన్నావు అనుకో, నిన్ను నువ్వు పోగొట్టుకుంటావు, నీతో ఉన్న సమాజాన్ని కూడా నువ్వు పోగొట్టుకుంటావు. కనుక నిర్లక్ష్య వైఖరిగా ఇప్పటి నుండి ఉండకుండా దేవుడిచ్చిన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, దేవుడిచ్చిన గ్రంథాన్ని చదువుతూ, గ్రంథాన్ని చదువుతూ బలపరుచుకుంటూ, మా విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ, నిర్లక్ష్య వైఖరితో ఏ ఒక్కరు ఉండకూడదని కోరుకుంటూ ఈ నా చిన్ని మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, రక్షణ మరీ సమీపంగా ఉందని తెలుసుకున్న మేము తండ్రి, ఇప్పటి నుండైనా తండ్రి నిర్లక్ష్య వైఖరితో తండ్రి ఏ ఒక్కరు ఉండకుండా తండ్రి, మీరిచ్చిన గ్రంథాన్ని తండ్రి చదువుతూ తండ్రి, మీరు మాకు ఇచ్చిన విశ్వాసాన్ని తండ్రి కాపాడుకుంటూ తండ్రి, నీ కొరకు తండ్రి బ్రతికే వారంగా ఒకరికి మాదిరిగా తండ్రి బ్రతికే భాగ్యాన్ని కృపను తండ్రి మీరు మాకు ప్రసాదిస్తారని కోరుకుంటూ, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి తండ్రి కావాల్సిన జ్ఞానాన్ని, కావాల్సిన ఆసక్తిని కూడా తండ్రి మీరు ప్రసాదిస్తారని కోరుకుంటూ, విన్న ప్రతి ఒక్కరు తండ్రి 30 గాను 60 గాను 100 గాను తండ్రి ఫలింపును మీరు ప్రసాదిస్తారని కోరుకుంటూ, మీరు మా పట్ల చేస్తున్నా చేయబోతున్న ప్రతి మేలు ప్రతి ఉపకారం బట్టి యేసుక్రీస్తు వారి నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ఈ నా ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి.